అరే చోటు, నువ్వేంట్రా మొన్న నీ లవర్ పెళ్ళికి వెళ్ళి గొడవ పెట్టావంట? ఆడు పెళ్ళిలో చికెనే లేదన్నా, అందుకే అన్న కొడిసి వచ్చా అన్న. అదేమన్నా లవ్ స్టోరీ యారా? అసలు లవ్ స్టోరీ అంటే ఏంటో తెలుసా? మా రాజుగాంధ్ర లవ్ స్టోరీ అంటే. మా రాజుగాడు నేను స్కూల్ ఫ్రెండ్స్. మా టీచర్ గాడు వచ్చి అరే మీరేమవుతారా అని అడిగితే ఆడు పోలీస్ అని చెప్పి, నేను డాక్టర్ అని చెప్పిండ్రా. ఫైనల్గా మేము అయింది ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రాంక్ స్టార్ రాజు. హాయ్ ఫ్రెండ్స్, నేను కెమెరామ్యాన్ రవి. మా ప్రాంక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటను డింగన కొట్టండి. అన్న ఇది ప్రాంక్ అన్న. నేను కెమెరామ్యాన్ అన్నా. నాగన్న ఏందన్న ఊకే ఈ సోది లవ్ స్టోరీ అన్నావు? అమ్మాయి ఎప్పుడు వస్తుంది? సారీ అండి, యాక్చువల్గా నిన్న కోపంలో అలా మీ మీద చేయి చేసుకున్నాము, అందుకే కలిసి సారీ చెప్దామని వచ్చాము. ఇట్స్ ఓకే అండి, మాకు దెబ్బలు తినడం ఏం కొత్త కాదు. అయినా ఆడపిల్లలు కొడితే ఆయుష్ పెరుగుతుందంట. నువ్వు సిగ్గుపడితే ఎలా ఉన్నావో చెప్పనా? చెప్పు. సిగ్గు లేనోడికి సిగ్గుపడితే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. ఏ పిల్ల, నీకో విషయం చెప్పాలి. ఏంటి చెప్పది? సినిమాలో హీరో హీరోయిన్ చూసి నీ మొహం అందంగా ఉంది చందమామలాగా, నువ్వు నవ్వుతే ముత్యాలు రాలుతున్నాయి అంటుంటే వాడేదో తాగేసి వాగుతున్నాడు అనుకునేవాడిని. కానీ నిన్ను చూసాక తెలిసింది వాడు తాగేసిన బ్రాండ్ ఏదో తెలుసుకొని నాకు తాగాలనిపిస్తుంది. అరే ఇంతకేమైందన్నా, పెళ్లి చేసుకున్నారా లేదా? అరే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించుకోర్రా. యాక్చువల్గా తనకి ఏమైనా సీరియసా? అలాంటిదే. ఐఎమ్ సారీ టు సే దిస్ రాజు, నాకు యుఎస్ వీసా వచ్చింది, ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతున్నా. నీకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? అసలు సెన్స్ ఉందా నీకు? నిజంగానే ఒకరోజు నీకు యాక్సిడెంట్ అయిందనుకో. డాక్టర్ డాక్టర్ అసలు ఏమైందన్నా? చచ్చిండ బతికిండ చెప్పన్నా. ప్రేమకి చావు లేదురా. మన రాజుగారి కోసం ఒకసారి రాజు అమర్ రహే. అమర్ రహే కాదురా, జిందాబాద్ అనాలే. ఓకే, రాజు జిందాబాద్. రాజు జిందాబాద్. రాజు జిందాబాద్.